అన్న హాయ్ బిగ్ అన్న. బాస్ టాప్ 5 ఎవరు అంటారు? బిగ్ బాస్ టాప్ 5 ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న, నిన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా, ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళే చెప్పారు కదా అన్న, ఇండైరెక్ట్గా టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పేశారు. దానివల్లే నెక్స్ట్ ఇవాళ ఏం జరుగుతుంది అనేది డిసైడ్ అయిపోయింది. అంటే ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బ్యాక్ ఉన్నారు, ఎవరు ఎవరితో హెల్ప్ ఫ్రెండ్షిప్లు చేస్తే ముందుకెళ్తారు అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్యామిలీ వీక్లో. నాకు అంటే నా పర్సనల్గా అనిపించింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనల్ని ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళు మనల్ని మించి వేరే వాళ్ళకి నెంబర్ 1 పొజిషన్ ఇవ్వాలి అనుకోరు. సో కాబట్టి టాప్ 2 గురించి మాట్లాడుతున్నా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇమాన్యుయల్కి ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ ఈవెన్ దివ్య వాళ్ళ పేరెంట్స్ అయితే డైరెక్ట్ ఇమాన్యుయల్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే తన గేమ్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. సో మ్యాక్స్ 90% టాప్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. సెకండ్ పొజిషన్ కళ్యాణ్ ఆర్ తనుజ, వీళ్ళిద్దరు ప్లేయర్లే ఉన్నాయి. సో మ్యాక్స్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. సో 2, 3 అక్కడే వెళ్ళిపోయింది. 4, 5 వచ్చేసరికి మాత్రం మ్యాక్స్ డెమాన్ ఉండాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్. రీతు వల్ల అతని గేమ్ పోతుంది కానీ డెమాన్ ఉండాలి. 5th ప్లేస్ సుమనన్న. మ్యాక్స్ సుమనన్న ఉండాలి ఆర్ సంజన ఉండాలని నేను అనుకుంటున్నా. రిమైనింగ్ పీపుల్ ఆడుతున్నారు కదా ఏంటి ఇది అంటే, ఇట్స్ మై ఒపీనియన్ ఎగ్జాక్ట్గా నా పర్సనల్ థింగ్. కానీ గేమ్ వైజ్ ఇలా చూసుకుంటే డెమాన్, పవన్, రీతు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు, లవ్ విషయంలో కావచ్చు, లేకుంటే నార్మల్ కంటెంట్ వైజ్ కావచ్చు, ఎంగేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఇంకొకటి మెయిన్, ఈ సాటర్డే సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఫ్యామిలీ వీక్లో చాలా ఇన్పుట్స్ రావడం జరిగింది, చాలా మాటలు చెప్పడం జరిగింది. కొందరికి దూరంగా ఉండండి, కొందరికి దగ్గరగా ఉండండి, ఇంకొందరికేమో గేమ్ బాగా ఆడుతున్నారని, ఇలా చాలా సజెషన్స్ వచ్చాయి. కానీ వీటన్నిటి మధ్యలో ఒక చిన్న చిన్న కీ పాయింట్స్ వదిలేశారు. మనం కప్పు కొడుతున్నామని కొందరు, నువ్వు ఎక్కడో ఉన్నావని ఇంకొందరు, ఇలా చాలా లీడ్స్ ఇచ్చారు. లీడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే నాగార్జున గారు కూడా చాలా లీడ్స్ ఇచ్చేశారు. తనుజ గెలుస్తుందనా, ఇమాన్యుయల్ గెలుస్తుందనా? ఇమాన్యుయల్ గెలవబోతున్నాడు అనేది జనాల అభిప్రాయం. తనుజాని గెలిపించాలన్నది బిగ్ బాస్ అభిప్రాయం అయి ఉండొచ్చు, మేబీ. మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ ఎగ్జాక్ట్గా తీసుకుంటే, నాగార్జున గారు చెప్పినవి కానీ, ఫ్యామిలీస్ చెప్పినవి కానీ, ఏ ఒక్కరైనా వచ్చినప్పటి నుంచి తనుజాని ప్రైజ్ చేశారా? అంటే అమ్మా నువ్వు చించేస్తున్నావు, పొడి చేస్తున్నావు అనే టాపిక్లో మాట్లాడడం చూసారా? లేదు. బట్ వచ్చిన ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ 9 అంటే గుర్తొచ్చే ఫస్ట్ పేరు ఇమాన్యుయల్ అని చెప్పడం జరిగింది. ఓకే అన్న, మోస్ట్ ఆఫ్ ది 90 డేస్ నుంచి బిగ్ బాస్ చూస్తున్నారు కదా, ప్లస్ ఒక్కొక్కళ్ళ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి వాళ్ళు ఇంత లాంగ్ రావడానికి? ప్లస్ మైనస్ కొందరికి ఫ్యాన్ బేస్ అన్న, ఇంకొందరికి పిఆర్స్, ఇంకొందరికి కంటెంట్. అందులో ఫస్ట్ పేరు ఇమాన్యుయల్. కంటెంట్ ఉంది, పిఆర్ మేబీ లేకపోవచ్చు తనకి, కానీ కంటెంట్. ఎందుకు కంటెంట్ అంటున్నానంటే, మనం చూస్తున్న వాళ్ళందరిలో ఎక్కువ కామెడీ చేసిన పర్సన్ ఎవరు, ఎక్కువ గేమ్స్ గెలిచిన పర్సన్ ఎవరు, ఎక్కువ గొడవలు పడ్డా కూడా సర్దుబాటు చేసుకున్న పర్సన్ ఎవరు? ఇక్కడే సింపుల్ థింగ్లో తెలిసిపోతుంది కదా హూ ఈజ్ విన్నర్ మెటీరియల్ అని. ఇంకొకటి కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ గురించి మెయిన్గా చెప్పాలి. వాడు ఆ కళ్యాణ్ వెనకబడ్డానికి రీజన్ ఏంటంటే, ఎవరైతే తను చెడు కోరుకుంటున్నారో, ఎవరైతే నామినేట్ చేస్తున్నారో, నామినేషన్ కారణం అవుతున్నారో, ఎవరి వల్ల అయితే గేమ్ ఓడిపోతున్నాడో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్లు చేస్తున్నాడు, వాళ్ళకి దగ్గరగా ఉంటున్నాడు. దానివల్లే తన గేమ్ ఎక్కడో ఒక ఇంచు బయట ఉంది. ఇప్పుడు తను గెలవకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు గెలవాలి అని అనుకోవడం మంచితనం, ఓకే. బట్ ఆ కాంపిటీషన్లో నువ్వు ఉండి కూడా వేరే వాళ్ళు గెలిపించడం అనేది మూర్ఖత్వం, అమాయకత్వం. అది కరెక్ట్, అసలు వ్యాలిడే కాదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రెండో ఆడుతున్నాయి, మనం ఏమనుకుంటాం, ఇండియానే గెలవాలని కోరుకోవాలి. కానీ అయ్యో చిన్న దేశం రా పాపం, ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే బాగుండు కదా అని అనుకుంటామా? అనుకోం కదా. ఎందుకంటే మనది మనమే చూసుకోవాలి, ఎవరు మనకు సపోర్ట్గా రారు. ఇక్కడ కళ్యాణ్ వెనక పడ్డానికి రీజన్ కూడా అదే. ఎవరైతే తన బ్యాక్ ఎండ్ నుంచి లాగుతున్నారో వాళ్ళతోనే ఉండడం అనేది చాలా అంటే చాలా నెగిటివ్ అయిపోయింది కళ్యాణ్కి. దాని వల్లే తను సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. లేదు అంటే తనకున్న హ్యుమానిటీకి, తన మాటలకి, తనకున్న కొంచెం అంటే కొన్ని సిచ్యువేషన్స్లో తనకున్న మెచ్యూరిటీకి
ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన పర్సన్ తను. బట్ కొన్ని కొన్ని విషయాల వల్ల అక్కడ ఉండడం కొంచెం బాధ వేసినా కూడా ఇది నిజం. ఇంకొకటి తనూజ మెయిన్. తనూజ గురించి తను ఏవైతే చెప్తుందో సేఫ్ గేమ్ ఆపేయండి మీరు. ఈవెన్ ఇవాళ నామినేషన్స్లో కూడా సుమన్ అన్నను కానీ ఇమాన్యుయల్ కానీ డైరెక్ట్ అనేస్తుంది, మీరు సేఫ్ గేమ్ ఆపేయండి, మీరు మాట్లాడొద్దు. ఎవరు ఆడుతున్నారు సేఫ్ గేము, ఫన్ అంటది, ఇమాన్యుయల్తో మాట్లాడుద్ది.